brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒకసారి ఏపీకి వెళదాం. అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సిచ్యువేషన్ మారింది. అక్కడ అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకి అందుతోంది. చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. కొంగారెడ్డిపల్లిలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారింది పరిస్థితి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్త పోస్ట్ పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని ఆ పోస్ట్ లో ఉంది. దీంతో మురళీరెడ్డి ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారు టీడీపీ శ్రేణులు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. వెంటనే మురళి ఇంటికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడ వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్ట్ ఇంత ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇరు వర్గాలు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తల కొట్లాట వల్ల గాయాలు పాల్గొవడంతో వాళ్ళు హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. చిత్తూరు ఆసుపత్రి దగ్గర మరోసారి రణరంగమే కనిపించింది. గాయపడిన వైసీపీ కార్యకర్తల దగ్గరకు వచ్చారు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి చిత్తూరు హాస్పిటల్లో కూడా హై టెన్షన్ కనిపించింది. ఈ రోజు చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్న కార్యకర్త మీద చేసినటువంటి దౌర్జన్యం, రాత్రి 11 గంటలకు ఇంట్లో దూరి చిన్నపిల్లలు సైతం ఉన్న భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఈ రోజు ఏ విధంగా అతన్ని ప్రాణం తీయడానికి ఆలోచించారో ఓసారి మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ చూడాలా. ఎందుకంటే చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా ఈ దౌర్జన్యాలు, ఈ దహనకాండ, అది రాత్రిపూట ఇటువంటి దారుణం ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలా. దీని మీద పోలీసు వారు స్పందించి వెంటనే 307 కేసు పెట్టి వచ్చిన వాళ్ళందరినీ సీసీ కెమెరా ఫుటేజెస్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలా. అరెస్టు చేసేంత వరకు మేము నిరసన కొనసాగిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం.